హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకునే ప్లెయిన్ బిర్యానీ రైస్ ఎలా చేయాలనేది వీడియోలో చూద్దాం. ముందుగా ఒక వెల్లడిపైన గిన్నె తీసుకొని 1 కప్పు పెరుగు, 1.5 స్పూను కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ రాక్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూను, మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2.5 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. బాస్మతి బియ్యం అయినా పర్లేదు, నార్మల్ బియ్యం అయినా పర్లేదు. బాస్మతి బియ్యం అయితే అచ్చం బయట ఉండే టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు వీటిని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని 4 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న గ్రేవీలో ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ అయితే తెరులుతూ ఉంది. రైస్ని 70% మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ని మనం ఇలా నొక్కి చూడగానే 2గా కట్ అవుతుంది. కాస్త పలుకులుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వడకట్టి పక్కన పెట్టుకున్న రైస్ని మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీలో ఇలా నేను చూపించే విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ వేసిన తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ లైట్గా చల్లుకోవాలి. నెయ్యి 2 స్పూన్లు వేసుకోవాలి. అలానే ఫుడ్ కలర్ కూడా లైట్గా చల్లుకోవాలి. కొత్తిమీర కూడా లైట్గా పైన అప్లై చేసేసి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత దీని మీద ఏదైనా బరువైన వస్తువు పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 నిమిషాలు బాగా దమ్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ గ్రేవీ కర్రీలో కానీ మటన్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.